నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈపూరు గ్రామంలో శ్రీ శారద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో చిన్నారులు కృష్ణుడు మరియు గోపికల వేషధారణతో అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. పాఠశాలల కరెస్పాండెంట్ పవన్ కుమార్ హాజరై విద్యార్థులకి శ్రీ కృష్ణాష్టమి పండుగ యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. ఊయలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాలను పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడారు. పురవీధుల్లో ఎత్తుగా ఉన్న ఉట్టిని కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాడు అని పిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గొల్లపల్లి మండలంలోని పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించి నేటితో 164 రోజులు పూర్తి చేసుకున్న ఎస్వీ చారిటీ ఎంతమంది అభాగ్యుల పేదల ఆకలి తీరుస్తున్న గొల్లపల్లిలోని ఎస్వీ మొబైల్ క్యాంటీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. గొల్లపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వీ చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలమైన గొల్లపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గొల్లపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా సోమవారం 164 రోజు పెదకాకాని సీఏ నారాయణస్వామి నాగమరి దంపతుల కుమారుడు తల్లూరి విహాం పుట్టినరోజు సందర్భంగా 164వ రోజు అన్నదానం ఎస్వీ చారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పంచనామ క్షేత్రాల్లో మొదటిదైన శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్ర ఉత్సవాలు. పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో యార్లగడ్డ ఉపేంద్ర శ్రీమతి విజయలక్ష్మి గార్ల కుటుంబ సభ్యులు ఉభయ కార్యకర్తలుగా వ్యవహరించి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వేమూరు గోపి తెలియజేశారు. పవిత్ర ఉత్సవాలు 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా హోమాలు నిర్వహించి చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పూర్ణాహుతి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులకి పంచిపెట్టారు. Thank you.
పల్నాడు జిల్లా అమరావతి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో భగవాన్ శ్రీకృష్ణాష్టమి వేడుకలు చిన్నారులు ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రీకృష్ణుడు అంటే చైతన్యం, శ్రీకృష్ణుడు అంటే ఆనందం, శ్రీకృష్ణుడు అంటే భగవద్గీత అని పాఠశాల పెద్దలు విద్యార్థులకి తెలియజేశారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పులిపాటి పవన్ కుమార్, వాకా వెంకటేశ్వర్లు, కౌశిక ప్రసాద్, పూర్వ ప్రధాన ఆచార్యులు శివ పార్వతి, ప్రధానోపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణాష్టమి. తల్లులకు బాలకృష్ణుడుగా, చిన్నపిల్లలకు చిన్నకృష్ణుడుగా, స్త్రీలకు గోపికా వల్లభుడుగా, పెద్ద గీతాకారుడుగా దర్శనమిస్తాడు. అందుకే శ్రీకృష్ణాష్టమిని అందరూ కూడా ఇంట్లో వారి పుట్టినరోజును ఎలా జరుపుకుంటారో అంత ముఖ్యమైన పండుగ, అంతకంటే ఎక్కువైన ముఖ్యమైన పండుగగా జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం ద్వాపరయుగంలో మొదలులో జన్మించాడు. ఈ విషయంలో ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవతం పురాణం వంటి గ్రంథాలలో పొందుపరచాలని మన పండితులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించారు. అలాగే దేవకీ వసుదేవులకు 8వ సంతానం, 8వ తేదీన జన్మించాడు. సంస్కృతంలో జన్మ అంటే జననం. అలాగే అష్టమి, అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టినరోజుని శ్రీకృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. అందుకే ఆ పేరు వచ్చింది. లోకానికి గురువు, గీతను బోధించి ప్రతి ఒక్కరికి దారి చూపాడు. చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని బోధించాడు. వెన్న దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను గెలుచుకున్నాడు. గోపపాలుడిగా, సోదరుడిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషి. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని పల్నాడు రోడ్లో గల సెయింట్ మదర్ తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో సెయింట్ మదర్ తెరీసా 114వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశానికి తెలుగు సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవడ అరవింద్ బాబు మాట్లాడారు. యుగోస్లోవియా దేశం నుంచి మన దేశానికి విచ్చేసి అనాథల్ని, రోగుల్ని హక్కులు చేర్చుకుని అనాథలకి ఆశ్రమాలను ఏర్పాటు చేసి కుష్టు తదితర రోగులకి వైద్య చికిత్స అందించి మురికి వాడలను నివసించే నిరుపేదలకి వైద్యం, విద్య అందించే విధంగా కృషి చేసి ప్రేమే లక్ష్యం, సేవే మార్గమని నిలదీస్తూ ముందుకు సాగిన గొప్ప త్యాగమూర్తి మదర్ తెరీసా అని అన్నారు. మదర్ తెరీసా అందించిన సేవలకు గాను నోబెల్ అవార్డుతో పాటు భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ప్రభుత్వం సత్కరించిందని, అనంతరం సెయింట్ మదర్ తెరీసాగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు మదర్ తెరీసాకు దక్కిందని తెలిపారు.
మంచినీళ్ళు పెట్టయ్యా. గారి 114వ జయంతి సందర్భంగా సింగరాజు ఫౌండేషన్ మరియు మదర్ తెరిసా విగ్రహ కమిటీ సభ్యులైన సింగరాజు గారి వాళ్ళు వచ్చేసి మన హాస్పిటల్లో ఉన్న బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పనులు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి హాస్పిటల్లో వచ్చేసి ఇలా చేసి రకరకాల దూరం నుంచి పేషెంట్లు వస్తుంటారు. వాళ్ళకి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి పరిణామం. అలాగే చాలా కార్యక్రమాలు చేసి హాస్పిటల్కి దానికి ఉపయోగపడే పనులు చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు మదర్ తెరీసా గారి 114వ జయంతి సందర్భంగా మదర్ తెరీసా గారి విగ్రహ నిర్మాణ కమిటీ మరియు సింగరాజు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సాపేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ గారి ఆధ్వర్యంలో మరి బాలింతల అందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ మంత్రుల ఎక్సార్ కూడా రావటం అభినందనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సింగరాజు ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి డాక్టర్ సింగరాజు సాయి కృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా మదర్ తెరీసా గారి జయంతి సందర్భంగా మరి ఈ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం హాస్పిటల్లో చేపట్టడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.